మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులతో సమావేశం నిర్వహించారు. వరి కొనుగోలు, మిల్లింగ్ సమస్యలు మరియు రైతులు, మిల్లర్స్ ఎదుర్కొంటున్న వివిధ అంశాలపై విస్తృతంగా చర్చ జరిపించారు. ఈ సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి త్వరితగతిని పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలియజేయడం జరిగింది. ఈ సమావేశంలో మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్, అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రూడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ బోరుగుపల్లి శేషారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా రిజర్వేషన్ బిల్లు విరిగిపోవడంపై జనసేన వీర మహిళలు పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ పీఠాపురం పట్టణ ఇన్ఛార్జ్ డాక్టర్ చిక్కల వరలక్ష్మి మాట్లాడుతూ, మహిళా రిజర్వేషన్ బిల్లు భారతదేశ పార్లమెంటరీ చరిత్రలో దశాబ్దాలుగా చర్చనీయాంశంగా ఉంది. లోక్సభ మరియు రాష్ట్ర శాసనసభలలో మహిళలకు 33 మూడింటిట ఒక వంతు సీట్లు రిజర్వేషన్ చేయాలనేది ఈ బిల్లు ముఖ్య ఉద్దేశమని తెలిపారు. 1996లో మొదటిసారి ప్రవేశపెట్టినప్పటి నుండి ఈ బిల్లు వివిధ రూపాల్లో పార్లమెంటులో కనీసం 7 నుండి 8 సార్లు ప్రవేశపెట్టడం లేదా చర్చించడం జరిగిందని, రాజకీయ ఏకాభిప్రాయం లేకపోవడం, ఓబీసీ ఉప కోటా డిమాండ్లు మరియు నియోజకవర్గాల పునర్విభజన వంటి కారణాలతో ఇది దశాబ్దాలుగా ఆమోదం పొందలేదు. చారిత్రక ప్రయత్నాలు 1996 మొదటిసారిగా ఈ బిల్లును ప్రవేశపెట్టారు, కానీ ఆమోదం పొందలేదు. 1998, 1999, 2003 ఎన్డీఏ ప్రభుత్వం హయాంలో బిల్లు ప్రవేశపెట్టిన విపక్షాల నిరసనలతో ఆగిపోయింది. 2008, 2010, 2008లో బిల్లు ప్రవేశపెట్టి 2010లో రాజ్యసభలో ఆమోదం పొందిన లోక్సభలో విరిగిపోయింది. 2023 నరేంద్ర మోడీ ప్రభుత్వం నారీ శక్తి వందన అధినియం 2023 సెప్టెంబర్లో ఈ బిల్లును 128వ రాజ్యాంగ సవరణ బిల్లుగా ఉభయ సభల్లో ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదించారు. 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ఇది మన లోక్సభలో అత్యంత మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ శ్రీ నరేంద్ర మోడీ గారు, అట్లాగే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కలిసి దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ బిల్లుని ఏ విధంగా అయినా సరే అమలు చేయించి మహిళలందరికీ ఒక మంచి అవకాశాన్ని ఇవ్వాలి అనే ఉద్దేశంతో. ఎందుకంటే 7 సార్లు తీసుకొచ్చిన బిల్లు వీగిపోవడంతో అసలు అక్కడ దాకా కూడా రాలేదు. వీళ్ళు లోక్సభలో ప్రవేశపెట్టిన తర్వాత కూడా ఈ ప్రతిపక్షాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికి మద్దతు తెలపకుండా దీన్ని వీగిపోయేలా చేశారు. అంటే వారికి ఒకటే సూటి ప్రశ్న, భారతదేశంలో మహిళకి చాలా గౌరవిస్తారు, విలువిస్తారు, ఒక మంచి అత్యున్నత స్థానంలో పెడతారు భారతీయులు ఎవరైనా సరే. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ పుట్టిన, ఈ భారతదేశంలో పుట్టిన ఈ మట్టి, ఈ గాలి, ఈ నీరు ఇవన్నీ కూడా మహిళ యొక్క ప్రకృతి యొక్క దీన్ని ఇనుమడింపు చేస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ పుట్టినవాడు ఎవరైనా సరే మహిళలకు ప్రాధాన్యతను ఇస్తారు. ఇక్కడ పుట్టి ఈ భారతదేశ సాంప్రదాయాన్ని వీటిని తెలియని వాళ్ళు మాత్రమే ఈ మహిళలకి కించపరిచే విధంగా ఈ విధంగా ప్రవర్తిస్తారని నేను భావిస్తున్నాను. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి ఆదేశానుసారం పవన్ కళ్యాణ్ గారు మా ఎన్డీఏ కూటమిలో ప్రధాన భాగస్వామ్యంలో ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారు కలిపి మమ్మల్ని ఏ విధంగా నడిపిస్తే ఆ విధంగా నడవడానికి మేము మహిళలందరూ సిద్ధంగా ఉన్నాము. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఈ బిల్లుని ఎవరైతే ప్రతిపక్షాలు మహిళల మీద వివక్షతను చూపుతూ మద్దతు ఇవ్వకుండా ఉన్నారో వారికి హెచ్చరికగా చెప్తున్నాము. మీరు త్వరలోనే మీకు తగిన గుణపాఠం చెప్పడానికి మహిళలందరూ సిద్ధంగా ఉన్నాము. మేమందరం కూడా నరేంద్ర మోడీ గారికి, ఈ మీడియా తరఫున నరేంద్ర మోడీ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఈ బిల్లు ప్రవేశపెట్టడానికి ఇంత చొరవ చూపించి ఈ విధమైనటువంటి అవేర్నెస్ తీసుకొచ్చినందుకు వారికి మా హృదయపూర్వకంగా మహిళలందరికీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే మరొకసారి చెప్తున్నాను, మహిళలు రాజకీయాల్లో ఏ విధంగా ఉండాలి అనే దానికి ఒక మంచి ఉదాహరణ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే మహిళలకి ఒక విభాగాన్ని ఇచ్చారు ఆయన, జనసేన వీర మహిళా విభాగాన్ని. భారతదేశంలో పుట్టిన ఏ స్త్రీ కూడా అన్ని రంగాల్లోనూ, ఇటు ఇంటిలో ఉండి
ఇదే విషయాన్ని అందరూ కూడా గుర్తించి మేము అన్నీ అడగట్ల, ఓన్లీ 33% మాత్రమే అడుగుతున్నాం. అంటే 33% మహిళలకు ఇచ్చేటట్టు ఇచ్చి చూడండి, దేశ పురోగతి ఏ విధంగా పరిగెడుతుంది అన్నది చేసి చూపిస్తాం. దేశాభివృద్ధిని ఎవరైతే కోరుకుంటున్నారో వారు ఈ బిల్లుకి మద్దతు ఇస్తారు. దేశాభివృద్ధిని కోరుకోకుండా దీనిని నాశనం చేయాలి, భారతదేశాన్ని నాశనం చేయాలి అన్నవాళ్ళు మాత్రమే ఈ బిల్లుని తిరస్కరిస్తారు. అలాంటి వాళ్ళకి మహిళలతోటే, మహిళలందరూ కలిపే సరైన గుణపాఠం చెప్తామని తెలియజేసుకుంటున్నాము. జై హింద్, జై జనసేన. వాళ్ళ ఆదేశానుసారం వారి సారథ్యంలో మన కాకినాడ ఎంపీ గారు శ్రీ ఉదయ్ శ్రీనివాస్ గారు పార్లమెంట్లో తన గళాన్ని చాలా గట్టిగా వినిపించారు. అయినా సరే ప్రతిపక్షాల కుట్ర వలన ఈ మహిళా బిల్లు వీగిపోవడం జరిగిందండి. అసలు నాకు తెలియక అడుగుతాను, ఒక మహిళ ప్రథమ పౌరులుగా ఉన్న అతి పెద్ద ప్రజాస్వామ్యమైన మన భారతదేశంలో ఒక మహిళలని వాళ్ళ అభ్యున్నతికి ఉపయోగపడే ఒక మహిళా బిల్లు 33% రిజర్వేషన్ గురించి ఎన్నో దశాబ్దాలుగా, అంటే ఈ బిల్లు మొట్టమొదటిసారిగా 1996లో ప్రవేశపెట్టడం జరిగింది. ఇన్ని సార్లు 7 సార్లు పార్లమెంట్ వరకు వచ్చి వీగిపోవడం జరిగిందండి. ఈసారి ఎంతో కృషితో ఎలా అయినా సరే ఈ బిల్లు పాస్ చేస్తారని చెప్పేసి మేమందరం కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తాం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం మహిళలకి సమానమైన ఆధిపత్యాన్ని ఇవ్వాలని, అవకాశాలను ఇవ్వాలని, వాళ్ళు కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఎంతో కష్టపడి అందరూ కూడా కలయగట్టి ఈ బిల్లు ఎలా అయినా పాస్ చేయాలని చెప్పేసి కృతనిశ్చయంతో దీన్ని ప్రవేశపెట్టడం జరిగిందండి. కానీ ప్రతిపక్షాల కుట్ర వలన, ముఖ్యంగా ఒక కాంగ్రెస్ పార్టీని తీసుకున్న, తృణమూల్ కాంగ్రెస్ పార్టీని తీసుకున్న, అందులో వాళ్ళు మహిళలు ఉన్నారు అధ్యక్షుల కింద. సోనియా గాంధీ గారిని తీసుకుంటే కొన్ని సంవత్సరాలు ఆవిడ కాంగ్రెస్కి అధ్యక్ష పదవిని వహించారు. అలాగే ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ తీసుకున్న మమతా బెనర్జీ గారు, అలాంటి వాళ్ళు కూడా ఈ బిల్లును వ్యతిరేకించారు అంటే అది చాలా సిగ్గుచేటు విషయం. ఇప్పుడు రాహుల్ గాంధీ గారికి ఆయన ఇటాలియన్ సంస్కృతి తప్పితే భారతీయ సంస్కృతి ఆయనకు తెలియదు. కాబట్టి ఆయన ఆ పద్ధతిలోనే వెళ్ళి మహిళలకి అక్కర్లేదు అన్న ఉద్దేశంతో ఉన్నారు. మరి ఏమో మనకు తెలియదు. కానీ చాలామంది, అలాగే డిఎంకే తీసుకుంటే తమిళనాడులో కూడా వాళ్ళు కూడా వ్యతిరేకించారు. అసలు మహిళలు అంటే వీళ్ళకి ఇంత చిన్న చూపు ఎందుకో నాకు అర్థం కాదు. ఏంటి, సమానమైన అవకాశాలు ఇస్తే వాటిని మించిపోతామని వాళ్ళ భయమా, లేకపోతే వీళ్ళు చట్టాలు చేయడం అని చెప్పేసి ఏంటన్నది చిన్న చూపు నాకు అర్థం కావట్లేదు. ఇలాంటి విషయాల్లో ఏదో మేము ఇప్పుడు ఆపేసాము, ఇది కాదు ఇంకా రాదు అని అనుకోవడం అనేది వాళ్ళ పిచ్చితనం. అరిచేత సూర్యోదయాన్ని అడ్డుకోలేదండి. ఈ సంవత్సరం కాకపోతే తర్వాత పార్లమెంట్లో అయినా సరే ఇది తప్పకుండా పాస్ అవుతుంది. మాకందరికి కూడా సమాన అవకాశాలు లభిస్తాయి. ఎందుకంటే మాకు కావాల్సింది 33% అని అంటున్నారు, అవి కూడా ఇవ్వట్లేదు. ఎంతమంది ఉన్నారండి మహిళలు అసలు చట్టసభలో ఇప్పుడు చూసుకుంటే? ఇలాంటి డిస్క్రిమినేషన్ అనేది, అంటే లింగ వివక్షత అన్నది ఉండకూడదని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. దీనికి ప్రతి మహిళ కూడా చాలా గట్టిగా ప్రతిఘటించాలి. మా హక్కుల గురించి మేము పోరాటం చేయాలి. మహిళల్లో కూడా అవేర్నెస్ పెరగాలి. చట్టసభల్లో పురుషులతో సమానంగా పోటీ చేసి చట్టసభల్లో గెలవాలని చెప్పేసి నేను కోరుకుంటాను. నాకు అవకాశం ఇచ్చినందుకు మా ప్రీతమ నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, ఎందుకంటే ఒక టౌన్ ఇన్ఛార్జ్గా ఆయన ఒక మహిళని నియమించారు. ఏ రాజకీయ పార్టీ కూడా ఇప్పటివరకు అలా చేయలేదు. జనసేన పార్టీలో ఉన్నన్ని మహిళల పదవులు ఏ రాజకీయ పార్టీలో కూడా లేవు. అలాంటి మాకు ఈ అవకాశం ఇచ్చిన మా ప్రీతమ నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. తప్పకుండా అండి, ఎందుకంటే అవేర్నెస్ పెరగాలి అంటే మాకు, అంటే మా పార్టీ అధ్యక్షుల ఆదేశానుసారం మేము నిరసన కార్యక్రమాలు కూడా చేస్తామండి. ఎందుకంటే ఒక నిరసన చేయడం అనేది ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయడం కాదు, అవేర్నెస్ పెంచడానికి. వీళ్ళు ఎందుకు రోడ్డు ఎక్కారు అన్నది ప్రజలందరికీ తెలియజేయాలన్న ఉద్దేశంతోనే మా అధ్యక్షులు వారు ఆదేశిస్తే కంపల్సరీగా మేము నిరసన కార్యక్రమాలు తెలియజేస్తాము. అందరికీ నమస్కారం. నా పేరు ఎలిశెట్టి వెంకటకమల, పిఠాపురం నియోజకవర్గం. గౌరవ ప్రధానమంత్రి మోదీజీ గారు 131వ రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకొచ్చారు. ఇది మొదటగా తీసుకురావడం కాదు, గత దశాబ్ద కాలంగా కూడా ఇది జరుగుతుంది. మొదటగా 1998, 96, 99, 2008, 2023, ప్రస్తుతం 26, 7 సార్ల నుంచి వస్తుంది, వెళ్ళిపోతుంది. మేమందరం ఈసారి అయితే మహిళలందరూ కూడా చాలా ఆకాంక్షగా ఎదురు చూసాము ఈ బిల్లు సవరణ చట్టబద్ధం జరుగుతుందని. కానీ ప్రతిపక్షాలు దీన్ని చాలా గట్టిగా వ్యతిరేకించాయి. మహిళలకు అధికారం ఇవ్వాలని వాళ్ళు అనుకోవడం లేదా? ఎందుకు మహిళలను చిన్న చూపు చూస్తున్నారు? మహిళలు అందరూ కూడా
మహిళలు దేశాభివృద్ధిలో ఎంతో ప్రాముఖ్యత చూపిస్తున్నారు. అలాంటి మహిళలకు 33% రిజర్వేషన్ ఇవ్వడానికి మిత్రపక్షాలన్నీ కూడా ముందుకు వచ్చాయి. కానీ విపక్షాలు మాత్రం ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? మొన్న రీసెంట్గా ఏప్రిల్ 17వ తారీఖున బిల్లు లోక్సభ ముందుకు వచ్చింది. కానీ లోక్సభలో బిల్లు వీగిపోయింది. దీని అంతటికీ కారణం విపక్షాలు. వీరికి మహిళలను ముందు పెట్టాలని ఎందుకు లేదు? మేము విపక్షాలకి చాలా గట్టిగా గుణపాఠం చెప్పాలని అనుకుంటున్నాం. మా అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో జనసేన పార్టీ పైకి బండ పరిష్కారం కోసం ఐఎఫ్టియు జాతీయ కమిటీ ఏప్రిల్ 21వ తేదీన దేశవ్యాప్తంగా వివిధ రూపాల్లో ఆందోళన చేయాలని పిలుపునిచ్చింది. ఆ పిలుపులో భాగంగా మంగళవారం ఉదయం కాకినాడ కలెక్టరేట్ వద్ద ఐఎఫ్టియు కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు ఐఎఫ్టియు రాష్ట్ర కోశాధికారి జి ఆదినారాయణమూర్తి, రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్ రాఘవులు, కాకినాడ నాయకులు చిట్టుబాబు, రామ్మూర్తి, ఓ శ్రేణు, బంగారాజు, శివకిరణ్, వీరబాబు, రాము, శ్రీధర్ తదితరులు నాయకత్వం వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి జి ఆదినారాయణమూర్తి మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడిదారులు ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాయని, కార్మికుల హక్కులను సౌకర్యాలను కాలరాస్తున్నాయని విమర్శించారు. 29వ కార్మిక చట్టాలు రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తెచ్చారని, ఈ లేబర్ కోడ్లు కార్మికులను కట్టు బానిసలుగా మారుస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఐఎఫ్టియు జాతీయ కమిటీ పిలుపు మేరకు ఈ రోజు కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద డిమాండ్స్లను డే నిర్వహించామని ఆయన తెలియజేశారు. 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, 8 గంటలను పనిదినం అమలు చేయాలని, కనీస వేతనం నెలకు 30,000 రూపాయలు జీతం ఇవ్వాలని, యూపీ నోయిడాలలో కార్మికులపై పెట్టిన ఆక్రమ కేసులు ఎత్తివేయాలని, పరిశ్రమలలో ప్రమాదాలు అరికట్టాలని, కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కార్మికులు పర్మనెంట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర కమిటీ రాష్ట్ర కమిటీల పిలుపు మేరకు 21వ తేదీన కాకినాడ కలెక్టరేట్ దగ్గర కార్మిక వ్యతిరేక విధానాలని రద్దు చేయాలని, అలాగే 4 లేబర్ కోడ్ల వల్ల అనేక చోట్ల అనేక రకాల ఇబ్బందులు కార్మికులు ఎదుర్కొంటున్నారని, అలాగే అనేక చోట్ల ప్రమాదాలు జరిగినా కూడా లేబర్ అధికారులు కూడా తూతూ మంత్రంగానే వ్యవహరిస్తూ ఉన్నారు. అదే విధంలో ఇప్పుడు పెట్టవలసిన 4 లేబర్ కోడ్లను విధిస్తూ అది యూపీలో నోయిడాను ఆ దేశంలో కార్మికులు కనీస వేతనాల కోసం అడిగినందుకు గాను వాళ్ళని అరెస్టులు చేసి ఆందోళన చేసి అరెస్టులు చేసి వాళ్ళ మీద కేసులు పెట్టి దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. అదే పంతాలో ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెచ్చిన జీవోల్ని అక్కడ మొట్టమొదటిసారిగా అమలు చేయడం మొదలెట్టారు. అలాగే అని ఏ దేశాల్లో కూడా అమలు చేసి ఒకోడొకోడు చేసుకుంటూ వచ్చి కార్మికులు అణిచివేతకు గురి చేస్తాం, కార్మికులు శ్రమ దోపిడీ చేస్తూ ఉన్నారు. ఇది చట్టరీత్యా నేరం. ఆ చట్టరీత్యా నేరాన్ని ప్రశ్నించే లేబర్ అధికారులు కూడా నిమ్మకు నీరెట్టేట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. అలాగే వాళ్ళపై లాఠీ చార్జీలు చేసినట్టు వాళ్ళని, అలాగే ఆ ఫ్యాక్టరీలో కొంతమంది 26 మంది చనిపోయారు. వాళ్ళకి నష్టపరిహారం లేదు. గతంలో జగన్ ప్రభుత్వంలో విశాఖలో గ్యాస్ లీకేజ్ అనే హఠాగుర్తిని వెళ్ళి గ్రామాల్లో 50 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇచ్చారు. దానికి తూర్పుగోదావరి జిల్లాలో కాదు వేరే ఇతర చోట్ల కూడా కొంతమంది రైస్ మిల్లులో అయితే ఫ్యాక్టరీలో అయితే మరి చనిపోతున్నారు. వాళ్ళకి ఎటువంటి నష్టపరిహారం ఈ రోజు కూడా జరగడం. కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు రాష్ట్ర కోశాధికారి ఈరోజు లేబర్ కోడ్స్ డిమాండ్స్ దినంగా మా ఐఎఫ్టియు జాతీయ కమిటీ పిలుపునిచ్చింది. ఆ పిలుపులో భాగంగానే ఈరోజు అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శన చేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి లేబర్ కోడ్స్ ఏదైతే ఉన్నాయో కార్మికులకి గుదిబండగా మారింది, పని భారాన్ని పెంచింది, సమ్మె చేసే హక్కు లేకుండా చేస్తూ ఉంది. ఇటువంటి చర్యలకు నిరసనగా ఈరోజు ఈ లేబర్ హక్కులు కాపాడడానికి కోసం భారత కార్మిక సంఘాల సమైక్య పనిచేస్తుంది. అలాగే ఇటీవల నోయిడా ప్రాంతంలో యూపీ నోయిడా ప్రాంతంలో అక్కడ ఆందోళన చేస్తున్నటువంటి కార్మికుల మీద లాఠీ చార్జ్ చేశారు. 350 మంది కార్మికుల్ని అరెస్ట్ చేశారు. వాళ్ళకి బెయిల్ ఇవ్వకుండా నిర్బంధిస్తుంది. అక్కడ ఆదిత్యనాథ్ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. కనీస వేతనాన్ని అమలు చేయదు. వాళ్ళకి అన్ని రాష్ట్రాల కన్నా ముందుగానే అక్కడ లేబర్ కోడ్స్ని తీసుకొచ్చి పని భారాన్ని పెంచి కార్మికులకు వ్యతిరేకంగా యూపీ ప్రభుత్వం పనిచేస్తుంది. అలాగే ఏదైతే ఉందో కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కొమ్ము కాస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా చాలా దుర్మార్గంగా
వ్యవహరిస్తున్నది. యాజమాన్యానికి అనుకూలంగా ఈ చట్టాలు చేస్తుంటే కనీసం నోరు మీద పెట్టలేదు. ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు కూడా నోరు మెదపకుండా చేస్తూ ఉన్నారు. ఈ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక చర్యల్ని ఎండగట్టవలసిన అవసరం ఉంది. అలాగే ఇటీవల ప్రాంతంలో చాలా ఫ్యాక్టరీలో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆ ప్రమాదాలు జరిగినప్పుడు తూతూ మంత్రంగా అధికారులు వెళ్ళి తనిఖీలు చేసుకుని వస్తున్నారు తప్ప వాళ్ళకి కనీసం హక్కులు, సమ్మె చేసే హక్కు ఇవన్నీ కోల్పోతున్నారు. వాళ్ళకి ప్రమాదాలు జరిగినప్పుడు వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వట్లో జాప్యం చేస్తున్నారు. గతంలో జగన్ ప్రభుత్వం ఏదైతే నష్టపరిహారం ₹1,00,00,000 50 లక్షలు ప్రకటించిందో ఆ విధంగా పని ప్రదేశాల్లో ప్రమాదాలు జరిగినప్పుడు కార్మికులకి నష్టపరిహారం పెద్ద ఎత్తున ఇవ్వాలని, కార్మిక కుటుంబాలను ఆదుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాం.